జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా కూతురు మాంగళ్యం జోలికొస్తే చంపడానికైనా వెనుకాడను. సుగంధ, ఏంటి రాగు? సుగంధ, నీకు పిచ్చెక్కిందా? అవును, నాకు పిచ్చి ఎక్కింది. నాకు పిచ్చే పట్టింది. నా కూతురు జీవితాన్ని నా కళ్ళ ముందు ఇంత దారుణంగా నాశనం చేసేస్తుంటే చూస్తూ తట్టుకోలేక నాకు పిచ్చెక్కింది. ఏమయ్యా రాధా, నా కూతురితో నీ తమ్ముడికి ఎలాగైనా పెళ్లి చేస్తానని మాటిచ్చావు కదా, మరి నీ తమ్ముడు ఆ విష్ణు మెడలో తాళి కడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు? నువ్విచ్చిన మాట మర్చిపోయి ఆ కృష్ణకి ఎందుకు సపోర్టుగా ఉన్నావు? నేను మీకు మాట ఇవ్వకముందే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు. వాళ్ళ ప్రాణాల కంటే నా మాట ఏమి ఎక్కువ కాదు. ఏది ఏమైనా నువ్వు మాట తప్పావు కదా. ఏయ్, ఇచ్చిన మాట కోసం 2 ప్రాణాలు పోయినా పర్వాలేదా నీకు? రాధాబాబు ఇచ్చిన మాట వైపు కాకుండా మానవత్వం వైపు నిలబడ్డాడు. మంచి వైపు పోరాడాడే. నిస్వార్థమైన వీళ్ళ ప్రేమని గెలిపించాడు. అంటే నీ కూతురు ప్రేమే నిస్వార్థమైనది, స్వచ్ఛమైనదా? నా కూతురికి లేదా శ్రీకాంత్ అంటే ప్రేమ? దాన్ని ప్రేమ అనే కంటే స్వార్థం అనొచ్చు పిన్ని. స్వార్థం కూడా కాదే, కుళ్ళు. అందుకే విష్ణు ప్రేమించిన విషయం బయట పెట్టకుండా దాని దగ్గర మాట తీసుకుని దాని నోరు మోయించాలని చూశారు. మీరు ఎవరిని ఆపినా ఆ దేవుణ్ణి ఆపలేరు కదా. అందుకే ఆయన శ్రీకాంత్కి నా కూతురికి ఇలా పెళ్లి చేసి వాళ్ల ప్రేమకి న్యాయం చేస్తూ ఆశీర్వదించాడు. అంతా అయిపోయింది సువర్ణ. ఇప్పటికైనా మారి మంచిగా ఉంటే అందరికీ మంచిది. చేసిన నిర్వాకం చాలు, ఇంకింటికెళ్దాం పదా. ఎక్కడికయ్యా వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడి నుంచి ఎలా వెళ్తాం? వెళ్ళక ఏం చేస్తావు సువర్ణ? నా కూతురికి అన్యాయం జరిగింది, దానికి ఇక్కడే న్యాయం జరగాలి. పిన్ని, శిఖర్కే అన్యాయం జరగలేదు. మీరు అన్యాయం చేయాలని చూసి భంగపడ్డారు. ఇకనైనా మారి మంచిగా ఉంటే శిఖర్కి మంచి వరుడు దొరుకుతాడు. చెప్పొచ్చావులే. చేసిందంతా చేసి శ్రీరంగ నీతులు చెప్తున్నావా? ఏయ్, తప్పు చెయ్యాలని చూసి దెబ్బతీసింది మీరే. నా కృష్ణని ఇంకొక మాట అంటే ఊరుకోను. తారాగారు, నా కూతురికి ఇక్కడే న్యాయం జరగాలి. అంతా అయిపోయిన తర్వాత నేను న్యాయం ఏం చేయగలను? ఇంత జరిగిన తర్వాత నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారు. చూడండి, దీన్ని చూడండి రామ్మూర్తి గారు, ఎలా కుమిలి కుమిలి ఏడుస్తుందో మీరే చూడండి.
సరే సువర్ణ, అయిందేదో అయిపోయింది. మీ కూతురు పెళ్లికయ్యే ఖర్చంతా మేమే భరిస్తాం. అక్కర్లేదు అక్కర్లేదు. ఈ రోజే ఇక్కడే ఇదే కళ్యాణ మండపంలో నా కూతురు పెళ్లి జరగాలి. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే వరుడు దొరకాలి కదా అత్తయ్య. అమ్మా, ఇలా హడావిడిగా కాదు, అన్నీ చూసుకుని మంచి అబ్బాయిని చూసి శిఖరాకు పెళ్లి చేద్దాం. అబ్బాయి సిద్ధంగానే ఉన్నాడు. మండపం కూడా సిద్ధంగానే ఉంది. అబ్బాయి ఇక్కడ లేడు కదే. ఇదే పందిర్లో, ఇదే పీటల మీద నా కూతుర్ని నువ్వే పెళ్లి రాధకి శిఖరకి ఇప్పుడే పెళ్లి జరిగిపోవాలి. జరగదు 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 జరగదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.